అకాల వర్షం రైతులను నట్టేట ముంచుతుంది. కష్టపడి పండించిన పంట అమ్మకానికి తెస్తే వరుణుడి దాటికి వరదల పాలైంది. మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో గడిచిన వారం రోజులుగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తూ రైతులను ఆగం చేస్తున్నాడు. 6 గాలం పండించిన పంటను అమ్మకానికి తీసుకొచ్చిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దయిందని రైతన్న తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జన్నారం మార్కెట్ యార్డ్లో పోసిన వరి ధాన్యం వరద దాటికి కొట్టుకుపోయిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అకాల వర్షాలకు వడ్లు మొత్తం నాన్నాయి. గత 3 రోజులు పడ్డ వర్షాలకి వడ్లకు ఎండబెట్టిన వడ్లు నాని మ్యాచర్ రాకుండా అయింది. దాదాపు 17-18 వచ్చిన మ్యాచర్ ఈ రోజు చూసేసరికి 50-60 వస్తుంది. అలాగే ఈ పడ్డ వర్షాలకు వరదలతో పాటు మా తోటి రైతుల వడ్లు కొంచెం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. వాళ్ళని కొంచెం వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు ఏమి లేకుండా ఇప్పుడు వచ్చి బీట్లాడ్లు వచ్చినాం. మా గోస ఎండ వస్తాన తర్ర వస్తాన ఆన కొడుతుంది. అన్ని మట్టిపాలు అయిన అడ్లన్నీ మా గోస మాత్రం పరిశాన్ ఉన్నది. ఎటు ఎట్టి మీరు మాత్రం కొనుగోలు చేయకపోతే మాత్రం సిమెంట్ గోలు దాగి పోకటే ఉంది పక్కాని. రైతు ఈ పండించి ఫలితం ఏమి లేకుండా అయింది మాకు. ఇప్పుడు రైతు అన్నది ఏమీ లేదు, ఏం కనబడతలేదు. 4 నెలలు పంట పొలంలో చేసి సచ్చి పెట్టుబడి పెట్టి అన్నీ చేసుకొచ్చినాం. ఇంతవరకు కుప్పకి వచ్చినాక ఇప్పుడు గిట్లా అయింది. మా బతుకు గిరికి వచ్చింది. మరి మీరు ఏం చేస్తారో సాయం చేయాలి.